నువ్వు కూడా జాబ్ ఎలా అయినా కొట్టాలనుకుంటే ఈ వీడియో నీకోసం. ఈ కోర్స్ ఒక సక్సెస్ఫుల్ కావాలంటే నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఏంటంటే చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అదేవిధంగా ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఇంటూ ఒక టాపిక్. ముందు ఈ క్వశ్చన్ చూసి చదవండి జాగ్రత్తగా, అర్థమైతే సాల్వ్ చేయండి, లేకపోతే మళ్ళీ మన వీడియోనే స్టార్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ గైస్. మీరు సాల్వ్ చేస్తారు అనుకుందాం, ఇంకేస్ ఎవరైనా సాల్వ్ చేస్తే కామెంట్ చేసేయండి. సో లెట్స్ గో. క్వశ్చన్ ఏంటో చదువుదాం. సో ఆల్రెడీ క్వశ్చన్ చదివేసి ఉండాలి నువ్వు, సో అప్పుడే నేను చెప్పేది అర్థమవుతుంది. సో మన దగ్గర చాలా వర్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ వర్డ్స్ అన్నీ డిస్టింక్ట్ స్ట్రింగ్స్ అంటే సీడీ అని ఇక్కడ ఉంది కదా, జీరో ఇండెక్స్ దగ్గర ఇంకెక్కడ సీడీ అనేది ఉండదు అరేలా. సో అది డిస్టింక్ట్ అంటే ఒకటి ఉంది అంటే మళ్ళీ అట్లాంటిది అసలు ఉండదు. డిస్టింక్ట్ అంటే యూనిక్ అన్నమాట, ఒకటేసారి ఉంటుంది. దాని తర్వాత ద స్ట్రింగ్ వర్డ్స్ ఆఫ్ ఐ, ఇక్కడ జీరో ఇండెక్స్డ్ అరే వర్డ్స్ అంటే అర్థమైంది అంటే మనకు తెలిసే ఇంగ్లీష్ జీరో నుంచి స్టార్ట్ అవుతాయని. సో ఇది జీరో, ఇలా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ జీరోత్ స్ట్రింగ్ అంటే సింధీ అనమాట. కొన్నిసార్లు రేర్గా ఇక్కడ వన్ ఇండెక్స్డ్ అరే అంటారు. సో వన్ ఇండెక్స్డ్ అరే అంటే అర్థమైంది అంటే ఇక్కడ కోడ్లు ఏం మారదు. జీరో అంటే ఫస్ట్ ప్లేస్ ఉన్న జీరోతే వస్తుంది. కాకపోతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్నిసార్లు అరే ఆఫ్ 1 అన్నారు అనుకో, అప్పుడు ఫస్ట్ది అన్నిటికంటే జీరోత్ది అని అర్థం. ఇన్ కేస్ ఇక్కడ 1 బేస్డ్ ఇండెక్స్ అంటే, బట్ మ్యాక్సిమం 0 బేస్డ్ ఇండెక్స్ వస్తే తర్వాత గ్రాఫ్స్ అక్కడికి వెళ్ళాక 1 బేస్డ్ ఇండెక్స్ అని కనిపిస్తే అప్పుడు దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అప్పటిదాకా ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ 0 బేస్డ్ ఇండెక్స్ ఉంది అంటే ఎప్పుడు మనకు తెలిసిన ఇండిసెసే. దాని తర్వాత ద స్ట్రింగ్ వర్డ్స్ ఆఫ్ ఐ కెన్ బి పెయిర్డ్ విత్ స్ట్రింగ్ వర్డ్స్ ఆఫ్ జే ఇఫ్ స్ట్రింగ్ వర్డ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు రివర్స్డ్ స్ట్రింగ్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ జే. సో ఇక్కడ ఏమంటారు అంటే మనం పెయిర్స్ ఫామ్ చేయాలి. సో పెయిర్స్ ఎట్లా ఫామ్ చేయగలుగుతాం అంటే ఒక స్ట్రింగ్ని రివర్స్ చేస్తే ఇంకో స్ట్రింగ్ వచ్చింది అనుకో, ఆ రెండు స్ట్రింగ్స్ని పెయిర్స్ అనొచ్చు. అంటే ఇక్కడ చూస్తే మనం సీడీని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, డీసీ వస్తుంది. సో ఇక్కడ ఏదైనా డీసీ ఉందా, ఉంది. సో ఈ డీసీ సీడీ అనేది ఒక పెయిర్ ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఏసీని రివర్స్ ఏమొస్తుంది, సిఏ వస్తుంది. అంటే ఏసీ సిఎన్ ఒక పెయిర్ లాగా ఫామ్ చేయొచ్చు. ఓకే, సో అదనమాట. దాని తర్వాత సో రిటర్న్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పెయిర్స్ దట్ కెన్ బి ఫార్మ్ ఫ్రమ్ ద అరే అని అడిగారు. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఎన్ని ఫామ్ చేయగలుగుతాం అరే నుంచి అని మనం చెప్పాలి. సో ఇప్పుడు ఇన్ని డేస్ దీనికి కావాల్సిన అన్ని కాన్సెప్ట్స్ మనకు ఆల్రెడీ వచ్చు. సో దానికి ఏమేమి కాన్సెప్ట్స్ కావాలి, సో ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని ఇక్కడ ఒకసారి మన ప్లే గ్రౌండ్లో వేసేద్దాం. ఏబి అని ఉంది, తర్వాత బీసీ ఉంది, తర్వాత బిఏ ఉంది, తర్వాత సిబి ఉంది, తర్వాత డిఎఫ్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇది మన అరే అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇప్పుడు మనం పేర్స్ ఫామ్ చేయాలి. పేర్స్ ఇక్కడ రాస్తే డైరెక్ట్ నేను చూసి రాస్తే ఏబి బిఏ ఒక పేరు, దాని తర్వాత బీసీ సిబి ఒక పేరు. ఓకే, నేను చూసి రాసేసిన. బట్ మనం ఇప్పుడు కోడ్లో రాయాలి. ఏం చేస్తామంటే దానికి డబుల్ ఫర్ లూప్ యూజ్ చేద్దాం. యూజ్ చేసి దీంతో కంపేర్ చేద్దాం, దీంతో కంపేర్ చేద్దాం. ఎట్లా కంపేర్ చేద్దాం అంటే దీన్ని రివర్స్ చేసి దీనికి ఈక్వల్ అవుతుందా అని చూద్దాం. ఇంకేస్ ఈక్వల్ అయింది అనుకో ఆ రెండు ఒక పేర్ అవుతున్నట్టు. లేదు అనుకో దీన్ని కంపేర్ చేద్దాం, దీన్ని కంపేర్ చేసి రివర్స్ చేసి ఈక్వల్ అయింది అంటే ఆ రెండు ఒక పేర్ అవుతున్నట్టు. సో దీన్ని రివర్స్ చేసి మళ్ళీ కంపేర్ చేయి, ఈక్వల్ అయితే పేర్ అవుతున్నట్టు. సో ఇది అన్నమాట మనం చేయబోతున్నాం. సో ఇది చేయాలంటే మనం ఫర్ లూప్స్ రాస్తాం. ఫర్ లూప్ తర్వాత ఒకటి దీన్ని కంపేర్ చేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా, మళ్ళీ దీంతో కంపేర్ చేయొద్దు, ఆల్రెడీ అది అయిపోయింది. సో దీంతో కంపేర్ చేయాలి, దీంతో కంపేర్ చేయాలన్నమాట. సో నీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ కేస్ ఇక్కడ ఏబి అని ఒకటి ఉంది. సో ఇప్పుడు నువ్వు బిఏతో కంపేర్ చేసినావు, సో ఏబిని బిఏతో కంపేర్ చేసినావు, ఇక్కడ మధ్యలో బీసీ ఉంది, సిబి ఉంది. అయితే దీనికి కంపేర్ చేసిన రెండు పేరు ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఓకే మనం ఇప్పటిదాకా అనుకున్న లాజిక్ దీని తర్వాత దీంతో కంపేర్ చేస్తాం, తర్వాత దీంతో కంపేర్ చేస్తాం కదా. బట్ ఏబి ఆల్రెడీ పేర్ అయింది కదా. క్వశ్చన్లో ఒకటి మిస్ అయినా మనం, ఒకటి చూపిస్తాం. సో నోట్ ఈచ్ స్ట్రింగ్ కెన్ బిలాంగ్ టు ఎట్ మోస్ట్ 1 పేర్. సో దానికి అర్థమైంది అంటే ఒక స్ట్రింగ్
ఒకటే పేరు ఫామ్ కలుగుతుంది. అంటే ఇప్పుడు నేను బీసీతో ఫామ్ బిఏతో ఫామ్ అయినా కదా, మళ్ళీ బిఏ ఇంకా ఇంకోసారి ఇంకో సెట్ ఫామ్ కాలేదు, ఇంకో పేరు ఫామ్ కాలేదు, ఒకటే పేరు ఫామ్ కాగలుగుతుంది. సో ఆ లైన్ కూడా మనం చదివాం. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా రాసేద్దాం. మనం ఏం చేస్తామంటే ఒక ఫర్ లూప్ వేద్దాం. సో ఇప్పుడు వాల్యూస్ ఎట్లా రావాలి? సో ఫస్ట్ టైం ఇక్కడ జే పెట్టుకుందాం. సో ఫస్ట్ నేను దీంతో కంపేర్ చేస్తున్నా. సో ఇట్ ఇండిసెస్ 0 1 2 3. సో నేను దీంతో కంపేర్ చేస్తున్నా. సో ఫస్ట్ వాల్యూ 0 ఉండాలి, జే వాల్యూ 1 ఉండాలి. తర్వాత దీంతో కంపేర్ చేస్తాం కదా. సో వాల్యూ 0 ఉండి జే వాల్యూ 2 ఉండాలి. తర్వాత దీంతో కంపేర్ చేయాలి. అప్పుడు వాల్యూ ఎంత ఉండాలి? 0 ఉండి జే వాల్యూ 3 ఉండాలి. నెక్స్ట్ ఏం చేస్తాం? దీన్ని అన్నిటితో కంపేర్ చేసినాక నెక్స్ట్ మళ్ళీ దీన్ని ట్రై చేస్తాం. ఇప్పుడు ఏంది అంటే బీసీని బిఏతో కంపేర్ చేస్తాం. అంటే వాల్యూ జే వాల్యూ సేమ్ కావాలి. వాల్యూ 1 ఉంటే జే వాల్యూ 2 ఉండాలి. తర్వాత దీంతో కంపేర్ చేస్తాం. సో వాల్యూ 1 ఉంటే జే వాల్యూ 3 ఉండాలి. తర్వాత ఏం కావాలి? జే. సో వాల్యూ 2 ఉన్నాయి అనుకో, అప్పుడు జే వాల్యూ ఎంత కావాలి? 3 కావాలి. సో ఇక్కడ దాని తర్వాత దీన్ని దేంతో కంపేర్ చేయం. సో ఇక్కడతోటి అయిపోతుంది. సో ఇప్పుడు మనం డబల్ ఫర్ లూప్ రాస్తే ఇట్లా రావాలన్నమాట మన ఐజే వాల్యూస్ 0 1 1 2 2 3. సో ఇట్లా రావడానికి ఫర్ లూప్ మనం అసలు ఎట్లా రాస్తాం ఆలోచించండి. సో మనం ఒక ఫర్ లూప్ రాయాలి, దాంట్లో ఐజే ప్రింట్ చేసి ఇట్లా రావాలి 0 1 0 2 0 3 1 2 1 3 2 3. సో ఇది ఎట్లా చేయగలుగుతామని ఆలోచించండి. సో ఇది డబల్ ఫర్ లూప్తో మనం చేయాలి. బాగుంది కదా. ఇది సీక్వెన్స్. సో చాలా చిన్న వైవా క్వశ్చన్స్ టైప్ అడగచ్చు కంపెనీస్ ఇంటర్వ్యూస్లో, మరి ఇంత చిన్నవి అడగరు. బట్ యా ఫైన్. సో ఈ 0 1 0 2 0 3 ఇట్లా సీక్వెన్స్ ఫామ్ చేయడానికి ఫస్ట్ మీరు ట్రై చేయండి. వెళ్ళి ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి ఈ సీక్వెన్స్ తెప్పడానికి ట్రై చేయండి. ఎట్లా ఈ సీక్వెన్స్ వస్తుంది రైట్. సో ఈ సీక్వెన్స్ ఎట్లా వస్తుంది నేను చెప్తా. సో ఇప్పుడే మనమే చూసినాం కదా. సో ఇక్కడ 4 డాట్స్ ఉంటే ఫస్ట్ దీంతో, తర్వాత ఇలా 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 ఇలా. సో దీనికి ఆ సీక్వెన్స్ వచ్చింది కదా. ఇది మనం ఫర్ లూప్లో ఎట్లా రాస్తాం? సో సపోజ్ మనం ఫర్ లూప్ ఇట్లా అనుకుందాం. ఫర్ ఇంత ఫస్ట్ ఈక్వల్ టు 0 నుంచి లెస్ దెన్, మనం ఇక్కడ చూసినట్టయితే వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ రాబోతున్నాయి? వాల్యూ 0 నుంచి 2 దాకా పోతుంది. ఓకే, బట్ ఇక్కడ దీని లెంత్ ఎంత? ఇన్ కేస్ దీని లెంత్ అనుకుందాం. ఈ డాట్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో n ఈక్వల్ టు 4 తీసుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ అంటే లెస్ దాన్ n -1 అందాం. సో ఇప్పుడు n -1 3 అవుతుంది. లెస్ దాన్ 3 అవుతుంది. సో వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇలా దీని వాల్యూ 3 అవుతుంది అనమాట. సో లెస్ దాన్ 3 రాసినట్టు. సో ఏమైతే 0 అయితే 1 అయితే 2 అవుతుంది. సో మనకు కావాల్సింది కూడా అదే కదా. వాల్యూ 0 అయితే 1 అవుతుంది 2 అవుతుంది. సో ఫర్ లూప్లో ఫస్ట్ లూప్ అయితే ఇది మనం ఫస్ట్ లూప్ రాసేసినాం. ఇప్పుడు ఇన్నర్ లూప్ గురించి ఆలోచిద్దాం. ఇది ఫర్ లూప్. ఇప్పుడు ఏమైతే ఒకసారి 0 అయితే, ఒకసారి 1 అయితే, ఒకసారి 2 అవుతుంది. ఇప్పుడు ఇన్నర్ లూప్ వస్తే 0 అయినప్పుడు జే వాల్యూ 1 2 3 కావాలి. ఇట్లా కాకుండా 1 అయినప్పుడు జే వాల్యూ 2 3 కావాలి. తర్వాత 2 అయినప్పుడు జే వాల్యూ 3 కావాలి. ఎట్లా చేస్తాం ఇది? ఒకటి చూసినావా ఎప్పుడైనా? దీనికంటే +1 నుంచి స్టార్ట్ అవుతుంది జే వాల్యూ, దీనికంటే +1 నుంచి స్టార్ట్ అవుతుంది జే వాల్యూ. సో 2 కంటే +1 నుంచి స్టార్ట్ అవుతుంది జే వాల్యూ. ఓకే, 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ అయిపోతుంది అంటే అన్ని 3 దగ్గరనే అయిపోతున్నాయి. ఓకేగా, అన్ని 3 దగ్గరనే అయిపోతున్నాయి. సో నీకు స్టార్టింగ్ తెలిసింది ఏంటిది అంటే స్టార్టింగ్ +1 నీ స్టార్టింగ్ +1 దగ్గర నువ్వు స్టార్ట్ చేస్తున్నావు. ఓకే కదా. 1 ఇక్కడ 0 +1 1, ఇక్కడ 1 +1 2, ఇక్కడ 2 +1 3. సో స్టార్టింగ్ ఏంటి? +1. ఎప్పుడు అదే చేస్తున్నావు? n లెస్ దెన్ n వరకు చేస్తున్నావు. n ఇక్కడ 4 కదా, ఇక్కడ 1 రాసాంగా 4. n ఈక్వల్ టు 4, ఎందుకు 4 డాట్స్ ఉన్నాయి. సో లెస్ దెన్ n అంటే 3 దాకా వస్తుంది. సో ఎండింగ్ కూడా తెలిసింది. ఇంకేం కావాలి ఫర్ లూప్ రాయడానికి? స్టార్టింగ్ ఎండింగ్ తెలిసినాక సో ఇంకో లోపల ఫర్ లూప్ డైరెక్ట్ రాసేసే. ఫర్ ఇంట్ జే ఈక్వల్ టు +1, n కూడా +1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. సో +1 0 అంటే 1, 1 అంటే 2, 2 అంటే 3. సో +1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. దాని తర్వాత జే +1 జే లెస్ దెన్ n, తర్వాత జే ++. అంతే. ఇప్పుడు నువ్వు లోపల system.out.println జే 2 ప్రింట్ చేసి చూసినావు అనుకో, ఇదే ఫార్మాట్ వస్తుంది. 0 1 0 2 0 3 1 2 1 3 2 3 వస్తాయి.
సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లా నీకు డబుల్ ఫర్ లూప్ ఈ స్టార్టింగ్ కండిషన్ ఎండింగ్ కండిషన్ ఏమేమి పెట్టాలో తెలియాలి. సో ఇది నీకు ఎప్పుడన్నా తెలియలే అనుకో, సేమ్ ఇప్పుడు నేను గీసుకున్నా కదా, ఇట్లా నువ్వు గీసుకో 0 1 1 2 1 3 ఇట్లా 5 వాల్యూస్ ఏ వాల్యూస్ గీసుకొని ఐ వాల్యూస్ ఏమేమవుతున్నాయి 0 1 2. సో ఆ అవుటర్ ఫర్ లూప్ పెట్టేసాయి. ఐ స్టార్టింగ్ 0 ఎండింగ్ ఇది దాకా 2 దాకా నువ్వు పెట్టేసుకున్న తర్వాత జే వాల్యూస్ చూడు. 0 ఉన్నప్పుడు ఏ నుంచి ఎడిగిపోతున్నాయి, i+1 నుంచి <n వరకు పోతున్నాయి. సో అట్లా ఇన్నర్ ఫర్ లూప్ కూడా పెట్టేస్తాం. ఇప్పుడు ఒకసారి ఫర్ లూప్ మనం రాసి చూద్దాం ఎట్లా ప్రింట్ అవుతుందో చూడడానికి. ఓకే, సో దానికోసం మనం మన ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఫర్ n అని ఒకటి తీసుకుందాం. సో n4 అనుకుందాం. ఫర్ ఇంట్ i = 0 i <n i++. ఇప్పుడు నేను ఐ ప్రింట్ చేసి ఇక్కడ ఏం లేదు 0 1 2 3 వస్తాయి. కాకపోతే మనకి ఈ ఐ వాల్యూస్ ఒకటి తక్కువ ఉంది కాబట్టి, అంటే 3 వరకే వస్తున్నాయి కాబట్టి n-1 పెట్టుకుందాం. సో ఇక్కడ ఇంకొక ఫర్ లూప్ రాసి ఫర్ ఇంట్ j = i+1 j <n j++ అని పెట్టుకుందాం. system.out.println i. సో ఐతో పాటు జేని కూడా ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఈ రెండింటిని ప్రింట్ చేసి చూద్దాం. మనం అనుకున్నది వచ్చిందంటే సెట్. సో చూసారా 0 1 0 2 0 1 0 2 0 3 1 2 1 3 2 3 సెట్. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది. ఇంకేంది, మనం ఫర్ లూప్ రాసేసినాం. ఇప్పుడు డైరెక్ట్ కంపేర్ చేయడమే. దీన్ని ఇండెక్స్ దగ్గర ఉన్న వర్డ్ రివర్స్కి మ్యాచ్ అవుతుందా అని చేయాలి, అంతే కదా. సో ఓకే, ఇప్పుడు మనం మన లీడ్ కూడా వెళ్ళిపోదాం. సో ఇక్కడ మన వర్డ్స్ ఉన్నాయి, వెళ్ళి కోడ్ రాసేద్దాం. ఇంట్ n అంటే ఏంటి, ఇక్కడ వర్డ్స్ యొక్క లెంత్. సో ఇంట్ n = words.length అనేద్దాం. దాని తర్వాత మనం సేమ్ అక్కడ రాసిన ఫర్ లూపే ఇంట్ i = 0 i <n-1 i++. ఫర్ ఇంట్ j = 0 సారీ j = i+1 j++ j j++. సో డబల్ ఫర్ లూప్ రాసేసినాం. ఇప్పుడు ఈ వర్డ్స్ అని ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. సో ఎట్లా, మనకు ఆల్రెడీ ఫంక్షన్స్ అని ఒకటి నేర్చుకున్నాము, ఇన్నే రావచ్చు. బట్ ఫంక్షన్స్ అని నేర్చుకున్నాం, దాన్ని ఉపయోగించకపోతే ఎట్లా. సో సింపుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను బయట ఒక ఫంక్షన్ రాస్తున్నాను. పబ్లిక్ స్ట్రింగ్ క్యాపిటల్ S స్ట్రింగ్ ఫంక్షన్ పేరు రివర్స్ అనుకుందాం. ఏదో ఒకటి ఫంక్షన్ పేరు ఇవ్వచ్చు. దానికి నేను పాస్ చేసే వేరియబుల్ ఇస్తాను, ఒక వేరియబుల్ పాస్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేయదు, జస్ట్ రివర్స్ చేసి ఒక స్ట్రింగ్ అని రిటర్న్ చేస్తుంది. నేను ఇక్కడ స్ట్రింగ్ రెవ్ అని రాద్దాం, సంథింగ్ లైక్ దిస్. రెవ్ = ఇనిషియల్ ఎంటీ పెట్టుకుందాం. లాస్ట్లో ఈ రెవ్ని రిటర్న్ చేస్తాం. మనం స్ట్రింగ్ని ఎట్లా రివర్స్ చేయాలి, ఆల్రెడీ ఒక ప్రాబ్లం రాసినాం చూసినా. ఇప్పుడు ఒక ప్రాబ్లం, ఈ ప్రాబ్లంలో చిన్న పార్ట్ అయింది. ఇందులో నువ్వు ఇన్ని డబల్ ఫర్ లూప్ ఇంకో ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లంలో చిన్న పార్ట్ అయింది చూసినా. అట్లా చాలా ప్రాబ్లమ్స్ కలిపి కాంప్లెక్స్ అయ్యి తర్వాత టోప్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఫర్ లూప్ తోటి ఇంట్ i = s.length -1 i > 0 i -. rev = rev + s.caret i అనేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లా అనడం వల్ల రివర్స్ అయిపోతుంది స్ట్రింగ్. మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం. సో రివర్స్ అయ్యాక దాన్ని రిటర్న్ చేసేస్తాం. ఇక్కడ ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఇక్కడ 2 స్ట్రింగ్స్ తీసుకుందాం. ఐ దగ్గర ఉండే స్ట్రింగ్ ఏమో స్ట్రింగ్ ఏ అనే పెట్టి అక్కడ సేవ్ చేసుకుందాం. సో ఇక్కడ స్ట్రింగ్ ఏ = words of i అందాం. సో words of i అంటే ఇక్కడ సింగిల్ ఉందనుకో ఏలోకి వచ్చేస్తుంది. దాని తర్వాత సారీ స్ట్రింగ్ స్పెల్లింగ్ తప్పు, స్ట్రింగ్ b = words of j అందాం. దాని తర్వాత ఇప్పుడు నువ్వు రివర్స్ చేయాలి. సో లెట్స్ డూ రివర్స్. ఇఫ్ అని రివర్స్ చేయడానికి స్ట్రింగ్ రివర్స్ b = రివర్స్ ఆఫ్, ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. రివర్స్ ఆఫ్ దాని లోపలికి b అనే స్ట్రింగ్ని పాస్ చేద్దాం. పాస్ చేశాక ఇప్పుడు ఇన్ కేస్ రివర్స్ ఈక్వల్ అయిందనుకో, రివర్స్ ఆఫ్ b = a. సో రివర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్, ఒక్క నిమిషం, ఇట్లా ఈక్వల్స్ పెట్టవచ్చు. ఆ స్ట్రింగ్స్కి పెట్టవద్దు, డాట్ ఈక్వల్స్ పెట్టాలి. సో డాట్ ఈక్వల్స్. సో రివర్స్ ఆఫ్ b = a అయింది అనుకో, దానికి అర్థం పేరు ఫామ్ అయినట్టే. సో డైరెక్ట్ నీకు
ఆన్సర్ ప్లస్ ప్లస్ సో షిట్ ఆన్సర్ అని ఏం తీసుకోవాలి మనం. సో బయట ఇంత ఆన్సర్ ఈక్వల్ టు 0 అని డిక్లేర్ చేసుకుందాం. ఇంత ఆన్సర్ ఈక్వల్ టు 0. సో ఆన్సర్ని ప్లస్ ప్లస్ చేద్దాం. సో అదొక పెయిర్ ఫామ్ అయినట్టు. లాస్ట్కి మొత్తం అన్ని పెయిర్స్ ఫామ్ అయినాక రిటర్న్ ఆన్సర్ని రిటర్న్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. లెట్స్ డూ ఇట్. సో కంగ్రాట్స్ అన్నీ పాస్ అయిపోయినాయి. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే కూడా అన్నీ పాస్ అవుతాయి. పాస్ అయినాయి కదా, కంగ్రాట్స్ మచ్చా. బట్ ఇంకా ఇంప్రూవైజ్ చేద్దామా కొంచెం దీన్ని. సో కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం అనమాట మనం దీన్ని. ఎట్లా ఇంప్రూవైజ్ చేద్దామంటే, సో నీకు నీ కండిషన్స్ చెప్తా. సో ఇప్పుడు నీ దగ్గర ఒక అరే ఉంది. సో మన దగ్గర ఉన్న అరే వచ్చేసి ఇక్కడ ఏబి అని ఉంది ఒకటి, దాని తర్వాత బి అని సెకండే ఉంది, దాని తర్వాత ఇట్లా ఏయో ఒక 1,00,000 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో నీకు ఏబికి సెర్చ్ చేసేటప్పుడు నువ్వు ఏమేమి సెర్చ్ చేస్తావు, దీనికి సెర్చ్ చేస్తావు, దాని తర్వాత దీనికి ఇట్లా 1,00,000 చేస్తావు కదా. బట్ 1,00,000 చేసే బదులు నీకు ఈడనే దొరికింది బిఏ దగ్గర. సో బిఏ దగ్గర దొరికింది కదా, బిఏ దగ్గర దొరికినప్పుడు నీకు తెలుసు యూనిక్ ఉంటాయి అనేవి. ఇక్కడ మనం ఆల్రెడీ చదివాం డిస్క్రిప్షన్లో. నోట్ దట్ ఇక్కడ యూనిక్ యా డిస్టింక్ట్ స్ట్రింగ్స్ అని చదివాం, అంటే యూనిక్ ఉంటాయి స్ట్రింగ్స్ అని చదివాం. కాబట్టి ఏబిని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, బిఏ వస్తుంది. అంటే నీకు ఏదో ఒక దగ్గర బిఏ దొరకాలి పెయిర్ ఫామ్ చేయాలంటే, అంతే కదా. నీకు అది ఇక్కడనే దొరికేసింది ఎమ్మటే బిఏ అని. ఇప్పుడు ఇంకెక్కడ బిఏ ఉండదు ఆ రూల్ ప్రకారం, ఎందుకంటే అక్కడ యూనిక్ అన్నారు, బిఏ ఒకటేసారి ఉంటుంది మొత్తంలో. కాబట్టి నీకు ఏదో దొరకదు ఇంకా ఏబికి రివర్స్ అయ్యేది. కాబట్టి ఎందుకు మళ్ళీ ఇంకో 1,00,000 సార్లు వెళ్ళి వెతికి అన్నిటికీ రివర్స్ చేసి కంపేర్ చేసి ఎందుకు, నీకు తెలుసు ఆల్రెడీ అందులో ఉండదు అని ఎందుకు చేస్తున్నావు. సో అప్పుడు నువ్వు ఏం చేసేది, ఒకటి నీకు ఈ దొరికంగానే బ్రేక్ చేసేసాయి ఆ ఇన్నర్ ఫార్ లూప్ని. బ్రేక్ అంటే తెలుసు కదా, ఆ ఫార్ లూప్ అక్కడితో ఆగిపోవడం. సో మన ఇన్నర్ ఫార్ లూప్ 1,00,000 దాకా పోవడం బదులు i+1 నుంచి 1,00,000 దాకా పోవాలి. దాకా పోయే వాళ్ళు ఎక్కడైతే దొరికిందో అక్కడ బ్రేక్ చేసేస్తుంది ఇన్నర్ ఫార్ లూప్ని. దానివల్ల ఏమవుతుంది, కొంచెం టైం సేవ్ అవుతుంది. అంటే టైమే కదా, కోడ్ ఈజ్ టైం. సో టైం కాంప్లెక్సిటీ అని ఒకటి, అది రాబోయే వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పటికైతే నీకు అర్థమైంది కదా, అన్ని టైం ఫార్ లూప్ రన్ అయ్యేబల్ మధ్యలోనే ఆపేస్తే మంచిది కదా, టైం సేవ్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆన్సర్ ప్లస్ ప్లస్ చేస్తా, దొరకంగానే ఆన్సర్ ప్లస్ ప్లస్ చేసి బ్రేక్ అనేస్తా. ఈ బ్రేక్ ఏం చేస్తుంది, ఇన్నర్ ఫార్ లూప్ని బ్రేక్ చేసేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఇంకేసం నా తప్పనే అనుకో. సో లెట్స్ సీ, కరెక్ట్ అనే. ఇప్పుడు సబ్మిట్ కొట్టేద్దాం. సబ్మిట్ కొట్టేసాం, సక్సెస్. ఇప్పుడు ఇంకొక ఆప్టిమైజ్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ సేమ్ తీసుకుందాం, సిగ్నలైజ్ చేసేసినా అనుకుంటా. సో ఇక్కడ ఏబి ఒకటి ఉంది, తర్వాత బిఏ ఉంది, దాని తర్వాత ఇంకో లక్షణం ఉన్నాయి సేమ్ మళ్ళా. ఇప్పుడు ఏబికి బిఏ దొరికేసింది. ఓకే, సో ఏబి ఇక్కడ బ్రేక్ చేసేసినాం, ఇంకా వెతకది వీటన్నిటితోటి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు బిఏ తోటి వీటన్నిటిని వెతుకుతాం కదా మన ఫర్ లూప్. ఐ ఎట్లా పోతుంది, ఐ ఫస్ట్ టైం 0 అవుతుంది, నెక్స్ట్ టైం 1 అవుతుంది. ఇప్పుడు బిఏకి రివర్స్ ఏంటిది, ఏబి. సో మనకు ఏబి ఇలాకనే దొరికింది ఆల్రెడీ, దీని వెనకాల తప్ప ఇంకేడు ఉండదని మనకు తెలుసు, ఎందుకంటే ఇది ఆల్రెడీ పెయిర్ ఫామ్ అయింది అంటే ఆల్రెడీ దొరికేసి ఉంటుంది దీని వెనకాల ఎక్కడో. సో ఇది వేస్ట్ కదా. ఇప్పుడు నువ్వు ఎన్ని గణం వెతుకుతున్నావు, వెతికి ఎన్ని గణం అని వెతుకుతావు. సో వెతుకుతూనే ఉంటావు, బట్ ఆడ దొరకదు. నీకు ఆల్రెడీ తెలుసు అది ఆల్రెడీ ఒక పెయిర్లో ఉంది, పెయిర్ ఫామ్ అయిపోయింది అంటే ఉండదు, ఇక దొరకదు అని నీకు తెలుసు. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, నీకు ఏబి అప్పుడు ఫస్ట్ టైం బిఏ దొరికింది కదా, దొరికినప్పుడు ఈ బియ్యని ఇక్కడి నుంచి తీసేయాలి, మొత్తానికి తీసేసి ఇక్కడి నుంచి డిలీట్ చేసి పడేసినావు అనుకో. అప్పుడు నీకు అర్థమైపోతుంది, ఓకే ఇక్కడ అప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడ వెతుకోవు కదా, బి అనే వీటన్నిటితో వెతుకో. సో దానికి ఏం చేద్దామంటే మనం ఈ అరేలో, సో ఇప్పుడు మన అరేలో ఇప్పుడు ఇక్కడ ఏబి ఉంది, బిఏ ఉంది, సిఏ ఉంది, డిసి ఉంది, ఏదో అట్లు ఉన్నాయి. ఫస్ట్ టైం ఈ 2 చెక్ చేస్తాం కదా, ఈ 2 చెక్ చేసినప్పుడు బిఏ దొరికింది కదా. సో ఆన్సర్ అప్పుడు 1 కంప్లీట్ చేస్తాం, ఇక్కడ బ్రేక్ కూడా వేస్తాం. చేసిన తర్వాత ఇది వర్డ్స్ కదా ఈ అరే పేరు. సో ఇది దొరికిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే వర్డ్స్ ఆఫ్ ఏడ దొరికిందో జే ఈక్వల్ టు 0 పెట్టేసే. ఓకే 0 పెట్టు, ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్లో పోయేటప్పుడు ఎక్కడైనా 0 వచ్చింది అనుకో నెక్స్ట్ స్ట్రింగ్లో, నువ్వు అసలు దాన్ని ఇంకా చెక్ చేయకు, అసలు ఇక్కడ చెక్కే చేయకు. సో
అంటే అర్థం ఏంటి అంటే ఎందుకు అసలు 0 పెడుతున్నాం అంటే ఇక్కడ కిందికెళ్ళు నువ్వు కన్స్ట్రెయింట్స్ అని ఉంటాయి. కన్స్ట్రెయింట్స్ అంటే క్వశ్చన్కి వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్. ఇక నువ్వు చూడొచ్చు వర్డ్స్ ఆఫ్ ఐ కంటెంట్స్ ఓన్లీ లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్. అంటే మన దగ్గర ఓన్లీ లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్సే ఇస్తారు. 0 అనేది అసలు రాదు. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్లు ఎక్కడ 0 ఇయ్యరు. సో మనం ఏం చేద్దామంటే ఈడ చూపిస్తా మస్తు ఉంటుంది. సో నేనేం చేస్తా అంటే అసలు రివర్స్ కూడా చేయక ముందే ఇఫ్ ఏ ఇఫ్ నాట్ ఇప్పుడు ఇది ఒకటి చెప్పాలి కదా. లెట్ మీ షో హియర్. అయితే మనకు డాట్ ఈక్వల్స్ తెలుసు కదా, 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తాయి. సో ఇప్పుడు స్ట్రింగ్ ఏ ఈక్వల్ టు యాప్ ఒకటి అనుకుందాం, స్ట్రింగ్ బి ఈక్వల్ టు కూడా యాపే అనుకుందాం. సో ఇప్పుడు ఇఫ్ ఏ డాట్ ఈక్వల్స్ బి, ఇప్పుడు నేను ఏదో ఒకటి ప్రింట్ చేస్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్ హలో. ఇది మన అందరికి తెలుసు, ఈ హలో అని ప్రింట్ అయిపోతుంది. బట్ ఇన్ కేస్ ని ఇక్కడ నాట్ ఈక్వల్స్ పెట్టినా, ఇక్కడ ఏపీ తీసేసి ఇవ్వద్దాం. సో ఇన్ కేస్ ఆ రెండు నాట్ ఈక్వల్ టు అయితే ఎట్లా చేయాలి అంటే ముందలి ఎక్స్క్లమేషన్ మార్క్ పెడితే నాట్ ఈక్వల్స్ టు అన్నట్టు, ఏ నాట్ ఈక్వల్స్ టు బి అన్నట్టు ఇప్పుడు ఇది. సో రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. హలో ప్రింట్ అయింది, 2 నాట్ ఈక్వల్ టు అయింది అనమాట. సో ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఏం చేస్తుంది తెలుసా, బేసికల్గా ఈ ఏ డాట్ ఈక్వల్స్ బి ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది, జస్ట్ ఏ డాట్ ఈక్వల్స్ బి. చెప్పండి ఇక్కడ 2 ఈక్వలా కాదు, కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎక్స్క్లమేషన్ మార్క్ ఏం చేస్తుంది తెలుసా, ఫాల్స్ అంటే నన్ను రివర్స్ చేస్తుంది. సో ఫాల్స్ ఇన్ రివర్స్ చేస్తే ఏమైతే ట్రూ అవుతుంది. సో ఇఫ్ ట్రూ అనమాట. సో ట్రూ నిజం. సో అందుకు ఈ లోపల ఉన్న స్టేట్మెంట్ నడిచింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది కూడా తీసేసి ఇఫ్ ట్రూ అని రాస్తా. సో మాకు తెలుసు కదా ట్రూ అని రాస్తే అప్పుడు ఉన్నది జరుగుతుంది, అందుకు అక్కడ ప్రింట్ అవుతుంది హలో అని. ఇన్ కేస్ ఫాల్స్ అని రాస్తే ఇఫ్ ఫాల్స్ అంటే ఫాల్స్, ప్రింట్ కాదేం కాదు, ఖాళీ ఉంటుంది. సో ఖాళీ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఫాల్స్ పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టినావు అనుకో, రివర్స్ చేస్తుంది. అక్కడ ఫాల్స్ ఉంటే ట్రూ చేస్తుంది, ట్రూ ఉంటే ఫాల్స్ చేస్తుంది. సో ఈ హలో ప్రింట్ అని చూసినావు, సో ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే అది రివర్స్ చేస్తుంది. ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. సో ఇప్పుడు మనం రాసిన కోడ్లో ఇఫ్ నాట్ ఏ డాట్ ఈక్వల్స్ ఇక్కడ కూడా వద్దు, ఇకనే పెట్టేసాం డైరెక్ట్. అసలు ఈ ఫర్ లూప్ రన్ కావాలంటేనే, లోపల ఫర్ లూప్ రన్ కావాలి అంటేనే ఇఫ్ సర్లే ఇక్కడ స్ట్రింగ్స్ అవన్నీ తీసుకోలేయా, ఈ స్ట్రింగ్ తీసుకోవడం ఇక్కడ వదులు, ఇదే బెటర్. ఇకను ఇఫ్ లూప్ చాలా దగ్గర పెట్టుకోవచ్చు. సో అన్ని కేసెస్ ఇప్పుడు చూద్దాం. సో సపోజ్ ఇఫ్ లూప్ ఇక్కడ పెట్టే కేసు ఒకటి చూద్దాం. ఇఫ్ ఏ డాట్ ఈక్వల్స్ 0 అయితే ఒకటి బ్రేక్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇఫ్ బై ఇన్నర్ ఫర్ లూప్ బ్రేక్ అయిపోతుంది. ఇది ఒక వే ఆఫ్ సాల్వింగ్ ఇట్. బట్ అసలు మనం ఫస్ట్ ఈ 0ని సెట్ చేయలేదు కదా, ఇక్కడ సెట్ చేద్దాం. సో ఎప్పుడైతే రివర్స్ ఈక్వల్ అయింది అనుకో, అప్పుడే వర్డ్స్ ఆఫ్ జే ఈక్వల్ టు 0 అనేద్దాం. సో ఎప్పుడైతే రివర్స్ దొరికిందో అప్పుడు వర్డ్స్ ఆఫ్ జేని 0 వేసేస్తాం. సో ఇక్కడ ఎప్పుడైతే ఏ టు బి చూస్తున్నప్పుడు ఏబి బీసీ దొరికిందో, ఏబిబిఏ దొరికిందో అప్పుడే ఇక్కడ బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేయం, ఫస్ట్ ఏం చేస్తాం, దీన్ని 0 అనేస్తాం. 0 అనేసి తర్వాత బ్రేక్ చేస్తాం. ఇంకటి ఇక్కడ 0 అంటున్నాం కదా, వర్డ్స్ ఆఫ్ జే 0 అయిపోతుంది. దాని తర్వాత ఈ ఫర్ లూప్ నడిచేటప్పుడు 0 వస్తే బ్రేక్ చేసేస్తున్నాం. దానికి అర్థం ఏంటి, అసలు ఇన్ని టైమ్స్ రన్నే కాదు. ఇది మీకు ఇంకా క్లారిటీగా ఫైన్, మీకు అర్థమైంది కదా. సో ముందే బ్రేక్ చేసేస్తున్నాం ఈ ఫర్ లూప్ని ఇక్కడనే, అది ఈ బ్రేక్ స్టేట్మెంట్. దాని తర్వాత నీకు తెలుసు ఆల్రెడీ ఇది పెయిర్ ఫామ్ అయింది అంటే మళ్ళీ దీన్ని వీటన్నిటితో కంపేర్ చేసి వేస్ట్, ఎందుకంటే ఉండదు. ఆల్రెడీ పెయిర్ ఫామ్ అయిందంటే దాని రివర్స్ దాని వెనకాల ఉంది, ఇంకెక్కడ ఉండదు. కాబట్టి పెయిర్ ఫామ్ అయినప్పుడే దాని ముందర దాన్ని 0 వేసేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్లో ఇన్ కేస్ 0 ఉంది అంటే ఆపేస్తాం. ఈ రివర్స్లు ఇవన్నీ చేసేసాం, అక్కడనే బ్రేక్ చేసేస్తాం. ఇదొకటి ఇక్కడ రాయొచ్చు. ఇంకా ఎక్కడ రాయొచ్చు అంటే ఈ స్ట్రింగ్ ఏని ఈ ఫర్ లూప్ ముందే తీసుకుందాం. దాని తర్వాత ఇది ఇక్కడనే రాసేద్దాం. ఈ ఫర్ లూప్ ముందు రాస్తే ఫర్ లూప్ ముందు బ్రేక్ అయిపోతుంది. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తా. సో ఇది ఏంటి, జస్ట్ ఫర్ లూప్ ఎంటర్ అయ్యే ముందు బ్రేక్ చేస్తా. అదను ఎక్కడైనా పెట్టవచ్చు అంటిల్ లాజిక్ వ్యాలిడ్ ఉన్నంత వరకు. ఇప్పుడు నేను చూపించిన వేస్లో కాకపోతే ఇంకెక్కడన్నా అసలు రాంగ్ ఆన్సర్ వచ్చేసింది. 1 sec. సో లెట్స్ సీ అసలు రాంగ్ ఆన్సర్ ఎందుకు వచ్చిందో.
సో ఇప్పుడు రాంగ్ ఆన్సర్ ఇంత పెద్ద కేస్కి ఇప్పటివరకు ఎప్పుడు మనకి సబ్మిట్లో రాంగ్ ఆన్సర్ రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది కదా. సో సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా 659 టెస్ట్ కేసెస్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ మనం రన్ చేసినప్పుడు కింద 2 టెస్ట్ కేసెసే పాస్ అవుతాయి. సబ్మిట్ చేసినప్పుడు మిగతా ఈ 659 టెస్ట్ కేసెస్ అన్నిటికీ టెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు 659 టెస్ట్ కేసెస్ని టెస్ట్ చేసింది. 659 టెస్ట్ కేసెస్ని టెస్ట్ చేస్తే 642 మాత్రమే పాస్ అయినాయి. ఇంకా మిగిలిపోయిన బీ ఫెయిల్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫెయిల్ అయితే. సో ఇక్కడ ఈ ఇన్పుట్కి మన టెస్ట్ కేసు ఇప్పుడు ఫెయిల్ అయింది, మన కోడ్ ఈ ఇన్పుట్కి పని చేయట్లే అనమాట. సో దీనికి పని చేయనప్పుడు ఎందుకు ఇక్కడ మనం ఇచ్చిన అవుట్పుట్ ఏమో 4, మన కోడ్ ఇచ్చిన అవుట్పుట్, కానీ అలా కావాల్సింది 5. సో ఇది మీకు చెప్తా ఎందుకు పని చేయట్లేదో. ఇక్కడ మనం బయట రాసినాం కదా బ్రేక్ అని. సో ఈ బయట ఫర్ లూప్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో ఫర్ లూప్ ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది? a.=0 అయినప్పుడు ఆగిపోతుంది మొత్తం. ఇది ఎట్లాంటి కేసులో వర్క్ చేయదు అంటే, సపోజ్ ఇట్లా ఒకటి ఉంది, ఏబి ఉంది, దాని తర్వాత బిఏ ఉంది, దాని తర్వాత సిడి ఉంది, డిసి ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ కోడ్ అనమాట. అంటే ఎప్పుడైతే a.=0 అయిందో బయట ఫర్ లూప్ని బ్రేక్ చేసేస్తుంది. బ్రేక్ ఎప్పుడైనా దాని వెనకాల ఉన్న ఫర్ లూప్ని బ్రేక్ చేసేస్తుంది, లోపల ఉంటే ఈ ఫర్ లూప్ బ్రేక్ చేస్తుంది. ఇది ఉన్నప్పుడు ఈ ఫర్ లూప్ బ్రేక్ చేసేస్తుంది డైరెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఏ బి ఇవి 2 చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు దొరుకుతుంది, ఇక్కడతోటి దీన్ని 0 వేసేస్తాం, దాని తర్వాత బ్రేక్ చేసేస్తాం. ఈ బ్రేక్ ఇన్సైడ్ బ్రేక్ చేసేసినాం. సో దానివల్ల ఈ ఫర్ లూప్ అయిపోతుంది. సో వీటన్నిటిని చెక్ చేయదు, అక్కడితో అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్టే ఇక్కడ చూస్తుంది a.=0నా. ఏమవుతుంది ఇప్పుడు? 0 అవుతుంది. ఇప్పుడు బ్రేక్ చేసేస్తుంది, ఈ బయట ఫర్ లూప్ బ్రేక్ చేసి ఇక్కడ తర్వాత అయిపోతుంది. అంతా మనం జస్ట్ 1 అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నాయి 2. ఇన్ కేస్ లోపల బ్రేక్ చేసినావు అనుకో, ఈ ఫర్ లూప్ లోపల బ్రేక్ చేసినావు అనుకో, ఇక్కడ రాసినాం కదా ఇందాక ఇంకోటి, ఇక్కడ బ్రేక్ చేస్తున్నట్టు చూపిస్తా. ఇక్కడ బ్రేక్ చేస్తున్నట్టు రాసినాం కదా, ఇక్కడ బ్రేక్ చేస్తున్నట్టు రాస్తే జస్ట్ ఈ ఫర్ లూప్ బ్రేక్ అవుతుంది. ఈ లోపల నడుస్తున్న ఫర్ లూప్ అంటే జే పెరగడం ఆగిపోయి నెక్స్ట్ ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ ఎప్పట్లా రన్ అవుతుంది. సో ఇట్లా బ్రేక్ అయితే ఏమవుతుంది అంటే, సో ఈ 2 చెక్ చేస్తుంది. ఇట్లా ఇప్పుడు అది చూద్దాం. ఏబి ఉంది, బిఏ ఉంది, సిడి ఉంది, డిసి ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఈ 2 చెక్ చేస్తాం, అది 0 అవుతుంది. తర్వాత వీటిని చెక్ చేయకుంటే ఇలా బ్రేక్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 చెక్ చేయడానికి ఫర్ లూప్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 2 చెక్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే జే వాల్యూ ఇక్కడ i+1 1 అవుతుంది, i1 j2 అవుతుంది. ఇక్కడ ఉండేటప్పుడు ఏమో 1, జే ఏమో 2 అవుతుంది. ఈ 2 వర్డ్స్ వచ్చి తర్వాత చెక్ చేస్తుంది. a=0 అని చెక్ చేస్తే అవును, అప్పుడు ఈ ఫర్ లూప్ ఉంటాయి కదా, ఈ 2కి కంపేర్ చేసే ఫర్ లూప్, ఆ ఫర్ లూప్ బ్రేక్ చేస్తుంది. అంతేగాని 0 నుంచి ఇక్కడ దాకా వెళ్ళే ఫర్ లూప్ బ్రేక్ చేసినావు అనుకో, తర్వాత కౌంట్ చేయదు. బట్ ఇక్కడ జస్ట్ ఈ ఫర్ లూప్ బ్రేక్ అయితే ఏం కాదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇన్ కేస్ నువ్వు ఇలాగ చూసిన ఇది ఉంది కదా, ఇక్కడ నువ్వు బ్రేక్ రాయలేం. బ్రేక్ రాయేస్తే ఆ ఫర్ లూప్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ నువ్వు ఒకటి రాయొచ్చు, కంటిన్యూ అని రాయొచ్చు. బట్ ఇంకా నేను కంటిన్యూ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలే. సో కంప్లీట్లీ ఫైన్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా కంటిన్యూ అనే కాన్సెప్ట్. సో ఇక్కడ కంటిన్యూ అని రాస్తే లెట్ సబ్మిట్ చేసిద్దాం. కంటిన్యూ అని రాసాక ఏమొస్తుందో, సబ్మిటెడ్ యాక్సెప్టెడ్. సో కంటిన్యూ రాస్తే అన్నీ బాసాను మచ్చాయి. సో ఈ ఫస్ట్ ఈ ప్రాబ్లం ఫినిష్ చేద్దాం. ఈ ప్రాబ్లం అయితే ఓకే కదా, అర్థమైంది కదా. సో ఇవి మనం కొంచెం ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేసినాం అంతే, అన్నిసార్లు రన్ కాకపోతే తగ్గడానికి. అట్లా ట్రై చేస్తే అది కొంచెం కాంప్లెక్స్ పిచ్చి కోడ్ అయినా కానీ నీకు లాజికల్ థింకింగ్ పవర్ పెరుగుతుంది. సో ఇందులో నీకు అర్థమైంది ఏం లేదు, అంత నీకు తెలిసిందే. కంటిన్యూ ఒకటి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్రేక్ అవన్నీ నీకేమైనా అర్థం కాకపోతే సిస్టంలో .println చేసి చూసుకో. ఆన్లైన్ కంపేరర్లో ఒక 10 times రన్ చేయి, డబుల్ ఫర్ లూప్ పర్ఫెక్ట్గా. ఓకే, సో అదయ్యాక ఇప్పుడు మనం కంటిన్యూ అంటే ఏంటో చూద్దాం. సో కంటిన్యూ అంటే ఏం లేదు, బ్రేక్ ఏం చేస్తుంది, ఆ ఫర్ లూప్ని బ్రేక్ చేసేస్తుంది కదా. కంటిన్యూ ఏం చేస్తుంది అంటే చెప్తా, ఒక ఫర్ లూప్ రాసి చూపిస్తే క్లియర్ ఉంటుంది కదా. సో కంటిన్యూ ఏం చేస్తుంది అంటే, మనలో ఫర్ లూప్ ఉంది, ఫర్ ఇంట్ i=0, i<3, i++ system.out.println మచ్చా. దాంతో ఇంకా system.out.println బూమ్ అన్న ఇట్లా అనేసి రన్ కొట్టేసి ఏమవుతుంది, మచ్చా బూమ్ అని
3 టైమ్స్ ప్రింట్ అవుతుంది మచబూమ్ అని ప్రింట్ అవుతుంది. సో మచబూమ్ అని 3 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ పెడతా. బ్రేక్ పెడితే ఏమైతే మనకు తెలిసినట్టు ఎప్పుడైతే బ్రేక్ ఫస్ట్ టైం చూస్తో అక్కడితో ఈ ఫర్ లూప్ ఆగిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, జస్ట్ మచ్చ ఒక్కసారి ప్రింట్ అవుతుంది. ఫర్ లూప్ వచ్చి మచ్చ ఒక్కసారి ప్రింట్ కాగానే బ్రేక్ అయిపోతుంది. సో మచ్చ ఒకటే వస్తుంది అన్నమాట మనకి ఇక్కడ. 1 సెకండ్. system.out.println బూమ్ అన్రీచబుల్ స్టేట్మెంట్. సో ఇక్కడ అన్రీచబుల్ స్టేట్మెంట్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈ బూమ్ అనేది అన్రీచబుల్. అసలు ఇక్కడ ఎందుకు రాస్తున్నావు ఆ బూమ్ అక్కడికి ఎప్పటికి వెళ్ళదు, ఎందుకంటే అక్కడ బ్రేక్ ఉంది, అసలు బూమ్కి వెళ్ళదు, రాయక కూడా అంటుంది. సో ఎందుకంటే ఫర్ లూప్లో డైరెక్ట్ మధ్యలో బ్రేక్ రాసినాం అనుకో, జావాకు తెలుసు ఇది ఎప్పటికీ రన్ కాలేదు, ఈ బూమ్ అనేది ఇక్కడితో బ్రేక్ అయిపోతుంది ఫర్ లూప్, కాబట్టి ఎందుకు రాసినావు అంటుంది. సో ఇక మనం ఒక కండిషన్ పెడదాం, ఇఫ్ i ఈక్వల్ టు 0 అప్పుడే ఈ బ్రేక్ చేద్దాం. ఓకే, i0 అంటే ఇప్పుడు మనం ఇట్లా ఫస్ట్ టైమే బట్ జావాకి ఈ స్టేట్మెంట్స్ కండిషన్స్ పెడితే ఒప్పుకుంటుంది. ఓకే, సో ఈ స్టేట్మెంట్లో i ఈక్వల్ టు 0లో బ్రేక్ చేసేసినాం కదా, ఫస్ట్ టైమే బ్రేక్ చేసేసినాం. సో మచ్చా అని వచ్చింది. ఓకే, సో బ్రేక్ అయిపోయి ఫర్ లూప్ మొత్తం కాలిపోయింది. మనకి ఇక్కడ ఏం కావాలంటే బ్రేక్ కావద్దు, కాకపోతే బూమ్ ప్రింట్ కావద్దు. అంటే ఫస్ట్ ఇప్పుడు i ఈక్వల్ టు 0కి ఒకసారి నడుస్తుంది, ఇక నేను ప్రింట్ చేస్తాయి system.out.println i. సో ఐని ప్రింట్ చేస్తా, ఇప్పుడు 0 మచ్చా అని ప్రింట్ అయ్యి బ్రేక్ అయిపోతుంది, ఆగిపోతుంది. ఇన్ కేస్ నేను ఇక్కడ కంటిన్యూ పెడితే ఏమవుతుంది తెలుసా, కంటిన్యూ అంటే ఏంటి అంటే ఈ ఫర్ లూప్లో కంటిన్యూ కింద ఉన్నది ఏం జరగదు, ఇక కంటిన్యూ లాస్ట్ లైన్ ఈ ఫర్ లూప్లో ఎగ్జిక్యూట్ కావడం. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ కంటిన్యూ ఎప్పుడు వచ్చింది, i ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు కంటిన్యూ వచ్చింది. కాబట్టి అసలు మనకి ఏం జరగాలి, 0 మచ్చా బూమ్ రావాలి, 1 మచ్చా బూమ్, 2 మచ్చా బూమ్ రావాలి. బట్ ఇక్కడ బూమ్ పోయింది చూసిరా 0 దగ్గర, 0 మచ్చా బూమ్ రాలే. ఎందుకంటే కంటిన్యూ వస్తే ఈ ఫర్ లూప్లో ఈ కంటిన్యూ కింద ఉన్నవేవి జరగవు. సో కంటిన్యూ ఎప్పుడప్పుడు వచ్చింది, i ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది. ఇక్కడ i ఈక్వల్ టు 0 పెడతా, i ఈక్వల్ టు 1 కూడా పెడతా. సో ఇప్పుడు ఏమవుతుంది, i ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఫర్ లూప్ ఆగిపోతుంది, i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. సో 0 మచ్చా 1 మచ్చా బూమ్ రావాలి చూసిరా, బూమ్ రావాలి ఇక్కడ, బట్ రాలే. ఎందుకంటే కంటిన్యూ వచ్చింది అనుకో ఆ ఫర్ లూప్లో అక్కడనే ఆగిపోతుంది, దాని కింద ఉన్నది రన్ కాదు. మళ్ళీ నెక్స్ట్ i+1 అయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి రన్ అయ్యి నెక్స్ట్ ఇప్పుడు i 0 ఉంది కదా, ఇది ప్రింట్ అవుతుంది 0 అని, మచ్చా అని ప్రింట్ అవుతుంది. ఇఫ్ i ఈక్వల్ టు 0 ఇలా వచ్చి కంటిన్యూ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, డైరెక్ట్ పైకి వచ్చేసి మళ్ళీ i1 అయ్యి ఇది అయి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కంటిన్యూ ఎక్కడైనా వస్తే డైరెక్ట్ మళ్ళీ అక్కడ పైకి వెళ్ళిపోతుంది. సో అదే యూజ్ చేసినాం అనమాట మనం ఈ కోడింగ్ ప్రాబ్లంలో కూడా. ఇక్కడ కంటిన్యూ అంటే ఇక్కడ దీంతో ఇక్కడ ఏం ఆగిపోదు, మొత్తం బ్రేక్ కాదు, ఆ ఫర్ లూప్ బ్రేక్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది అంతే. ఓకే, సో అందుకు మనం అక్కడ కంటిన్యూ రాసిన పని చేసింది. ఈ కంటిన్యూ, బ్రేక్, డబుల్ ఫర్ లూప్స్ అర్థం కావాలి అంటే మీరు ఆన్లైన్ జావా కంపైలర్లో మ్యాక్స్ ఇట్లా ట్రై చేయండి. ఇట్లా 2 అరేలు తీసుకొని అన్ని సీక్వెన్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. ఒక అరే తీసుకొని అరేని డబుల్ ఫర్ లూప్ వేసి ఇండిసెస్ ట్రై చేయండి. ఒక నెంబర్ n తీసుకొని దాన్ని డబుల్ ఫర్ లూప్ చేసి ట్రై చేయండి. దాంట్లో బ్రేక్స్ పెట్టండి, కంటిన్యూస్ పెట్టండి, స్టేట్మెంట్స్ పెట్టండి. సో అట్లా అన్నీ మీరు ట్రై చేస్తూ ఉంటేనే మీకు లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. సో అవన్నీ ట్రై చేసి నేను కామెంట్స్ ఇప్పుడు చూడాలి. ఈ వీడియో కింద కామెంట్స్లో మొత్తం ఒక్కొక్కరు కనీసం ఒక 2 అన్నా డిఫరెంట్ టైప్ ట్రై చేయండి. ఫర్ లూప్, డబుల్ ఫర్ లూప్ విత్ బ్రేక్, ఇఫ్, కంటిన్యూ. సో అట్లా ట్రై చేసి ఒకటేమో విత్ బ్రేక్, ఒకటేమో విత్ కంటిన్యూ ట్రై చేసి పెట్టండి. మీకు ఏం అవుట్పుట్ వస్తుందో కూడా పే చేయండి, మీ కోడ్, మీ అవుట్పుట్. సో నేను చూసి అన్నిటికీ లైక్ చేస్తా. సో ఈ వీడియో నుంచి నేను హోంవర్క్స్ ఇస్తాను ఇట్లాంటివి. సో ఇప్పటికీ హోంవర్క్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కనీసం 2 కావాలి నాకు, డబుల్ ఫర్ లూప్ ఉంటూ 2 కోడ్స్ కావాలి. ఒక కోడ్లో బ్రేక్, ఇంకొకలో కంటిన్యూ యూజ్ చేయాలి. డబుల్ ఫర్ లూప్స్ తోటి ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు ఒక చేసినాం కదా, ఇట్లాంటి ఒక సీక్వెన్స్ తయారు చేయండి. అక్కడక్కడ ఈ స్టేట్మెంట్స్ పెట్టండి, మీకు నచ్చింది చేయండి. బట్ నాకు ఏదన్నా 2 టైప్స్ మీ లాజిక్, మీ థింకింగ్ పవర్ యూజ్ చేసి 2 టైప్స్ ఆఫ్ కోడ్స్ కామెంట్స్లో పే చేయండి. అండ్ మీరు మిగతా వాళ్ళ కోడ్స్ కూడా చూడండి, అందరు ఎలా ట్రై చేశారు, ఎలా కొత్తవి ఇన్నోవేట్ చేసి కోడ్ రాశారు అని కూడా చూడండి. సో వాళ్ళందరివి చూడండి. అండ్
సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. కాకపోతే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీ సపోర్ట్ ద్వారా నాకు కొంత ఎనర్జీ అయితే వస్తే ఆ ఎనర్జీ తోటి ఇంకా బాగా అయితే చెప్పగలను. సో మీరందరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో లాస్ట్‌లా చూసుంటే కామెంట్ చేయండి. అంటిల్ వాచ్ చేయండి అనేసి. మీకు ఈ వీడియో ఎక్స్‌ప్లనేషన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నుంచి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా.